భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. వారణాసి ప్రజలు ఎంతగానో వంచిస్తున్నారు. నీవు నీతో నీ 4 సోదరుల్ని తప్పక తీసుకురావాలనని నీ తండ్రి పాండు మహారాజుతో అతడి ప్రజలకు మంచి స్నేహ సంబంధాలున్నాయి. వారు మీ 5 సోదరులను చూడాలని ఉవ్విళ్ళూరుతున్నారు. కావున నీవు అర్జునుణ్ణి, భీముణ్ణి, నకులుణ్ణి, సహదేవుణ్ణి అందరినీ తీసుకుని అవశ్యము వెళ్ళవలెను. అలాగే మహారాజా, తమ ఆజ్ఞను అవశ్యము పాటించగలను. ప్రజల్లోంచి ఏ ఒక్కరూ రాజదర్శనానికి వచ్చినా, చిన్నవారు కావచ్చు, పెద్దవారు కావచ్చు, అందరినీ కూడా సమాదరించాలి. అందరితోనూ సాదరంగా వ్యవహరించాలి. ఎవరైనా తన మాటను విన్నవించుకోవడానికి సంకోచించకూడదు, భయపడకూడదు. వారి కోరికలను మనస్ఫూర్తిగా వినవలెను. సముచితమైన కోరికను వెంటనే తీర్చవలెను. ఈ మాటను మరచిపోకూడదు. అవశ్యం మహారాజా. ఎందుకు అందరూ అలా నవ్వుతున్నారు? అమ్మా, వీళ్ల మాటలు వింటూ కూర్చున్నావంటే ఈ మహాబలుడు ఆకలితో మరణిస్తాడు. ముందు తినడానికి ఏదైనా పెట్టు. చూడు, మీ పెద్దన్నయ్య మహారాజుగారిని కలవడానికి వెళ్ళాడు. తానొచ్చిన తర్వాత అందరం కలిసి భోజనం చేద్దామని చెప్పాడు. అప్పటిదాకా నన్నేం చేయమంటావు? నేను మీకోసం ఈ దేవుడి ప్రసాదాన్ని ఉంచాను. తీసుకో, ఆలోగా ఈ ప్రసాదం తినండి. అమ్మా, వాళ్ళకి తలో అరటిపండు చాలుగా. భీమసేన, తినే వస్తువు ఏదైనా సగభాగం నీకిస్తాను, మిగతా సగం వీరందరికీ పంచుతాను. ఇంతకంటే ఎక్కువివ్వను. నువ్వు వాళ్ళ మీద చూపించే వాత్సల్యాన్ని చూస్తుంటే నాకు అప్పుడప్పుడు ఈర్ష్య కలుగుతుంది. ఏదో వీళ్ళిద్దరూ నీ పుత్రులైనట్టు, మేమేదో పరాయి వాళ్ళమైనట్టు. చూడు, చిన్నవాళ్ల మీద తల్లికి ప్రేమ ఎక్కువగా ఉంటుంది. అందుకని వీళ్ళిద్దరికీ నా మీద అధికారం ఎక్కువ ఉంటుంది. నువ్వు కూడా వీళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. నీ వాటాలో సగం వాటా వీళ్ళకివ్వాలి. కాని మాతా, అగ్రజుడు ఎల్లప్పుడూ వ్యతిరేకంగానే మాట్లాడతాడు. నువ్వు చిన్నవాడివి, అందుకని నువ్వు మాకు ఆ పని చేసిపెట్టు, ఈ పని చేసిపెట్టు, ఒక సేవకుడిలా చిన్నవాళ్లు పెద్దవాళ్లకి సేవలు చేయాలి అని. చూడు, చిన్నవాళ్ళెప్పుడూ పెద్దవాళ్ళకి సేవకులు కాదు, వాళ్ళ మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది. భీమసేన, ఇక మీద వీళ్లతో పనులు చేయించొద్దు. అలాగా? చిన్న పని చేయించినందుకు నా మీద ఫిర్యాదా? నువ్వు మర్చిపోయావా అమ్మా? వీళ్ళిద్దరూ అలిసిపోయారంటే నా వీపు మీద ఎక్కించుకుని ఎన్నో క్రూసుల దూరం తీసుకుపోతాను. ఈ మధ్య ఎంత దూరం తిప్పుంటాను? అంటే నువ్వు వీళ్ళకేదైనా ఉపకారం చేస్తున్నావా? పెద్దవాడిగా ఇది నీ ధర్మం. పెద్దవాళ్ల ధర్మం నాకోసమే సృష్టించారా? అంటే అంటే ఏంటంటే, అందరికంటే పెద్దన్నయ్య యుధిష్ఠిరుడు. ఆయనకే ధర్మము వర్తించదా? ఏం చేశాడు తను? నాకు తెలుసు తను చేసిన అపరాధమేమిటో. ఏమిటి? తను మహారాజుగారితో మాట్లాడుతూ ఎంత ఆలస్యం చేశాడంటే తన తమ్ముని ఆకలిని కూడా మర్చిపోయాడు. అతడి రాజభవనము పురాతనమైనందువల్ల గోడలు శిథిలావస్థలోనున్నవని మాకు తెలిసినది. మీరక్కడకు చేరుకోవడానికి ముందే వాటిని పునర్నిర్మించవలసిందిగా మేము ఆదేశించినాము. ఆ పనులన్నీ పూర్తి గావించబడ్డాయని శిల్పాచార్యులు మాకు వర్తమానమును పంపించినారు. ఇక మీకిప్పుడక్కడ ఎటువంటి అసౌకర్యము కలుగదు. ఇక మీరు వెళ్ళి ఈ యాత్రకు సిద్ధము కండి. తమ ఆజ్ఞ పెదనాన్నగారు. తమరు సముచితమని భావిస్తే, తమరు అనుజ్ఞ ఇస్తే కుంతీమాతను వెంట తీసుకుని వెళ్తాను. అవశ్యం. కానీ ముందు ఆమె యొక్క అభిమతము తెలుసుకో. ఆమె ఇష్టపడిన ఎడల మాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. నాకెప్పటినుంచో వారణావతం వెళ్లాలని కోరిక. మహారాజుగారు అనుమతించగాని నాకు ఎంతో సంతోషం కలిగింది. నేను వారిని కోరిన వెంటనే మహారాజుగారు అనుమతినిచ్చారు. అవశ్యం మాతను వెంట తీసుకుని వెళ్ళమన్నారు.
అన్నట్టు పెద్దమ్మగారు మీకు సందేశం పంపించారు. ఏమని? తీర్థ సరోవరంలో తన పేరు కూడా చెప్పి వారికి బదులుగా మునకవేమన్నారు. అవశ్యం. ఏమిటి? ప్రభు, ద్వారం వద్దకు ఒక సాధువు వచ్చాడు. అతడు తమకు ఈ ఫలం ఇమ్మన్నాడు. ఈ ప్రసాదం చాముండాదేవి మందిరం నుంచి తమ కోసం తెచ్చానన్నాడు. ఈ దేవీ ప్రసాదమును తీసుకొచ్చిన వ్యక్తిని సాదరంగా ఆహ్వానించి కూర్చోబెట్టి భోజనము వడ్డించండి. మేము స్వయముగా వచ్చి వారిని దర్శించుకుంటాము. ప్రభు, నేను వారిని భోజనం చేయమని బ్రతిమాలాను. అందులకు వారు భోజనం చేయుటకు కానీ తమను దర్శించుటకు కానీ సమయం లేదని చెప్పినారు. వారికి అవసర కార్యమున్నదట. వారేదో తీర్థయాత్రకు వెళుతున్నారట. కానీ వారు ఒక్క విషయం చెప్పినారు. వారు వెళుతున్న ప్రాంతం బాగా చల్లగా ఉంటుందట. అంతఃపురం నుంచి వారికి ఒక సెలవును తెచ్చి ఇవ్వు. వారి యాత్ర సఫలము కావాలని మేము కోరుకునుచున్నామని వారితో మా మాటగా చెప్పు. తమ ఆజ్ఞ. శివాలయము వెనుక భాగాన వటవృక్షం క్రింద